ఈ రోజుల్లో పీసీఓడి అయితే ఎంత కామన్గా మనం వింటున్నామో ఇంకో కండిషన్ కూడా మనం అంతే కామన్గా వింటూ ఉన్నాం. అదేంటి అంటే ఎండోమెట్రియోసిస్. సో యంగ్ గర్ల్స్, ఆల్మోస్ట్ టీనేజ్ అమ్మాయిలు అనమాట, 15 ఇయర్స్ 16 ఇయర్స్ అమ్మాయిలకి సివియర్గా పెల్విక్ పెయిన్ డ్యూరింగ్ మెన్సెస్తో వాళ్ళు వస్తూ ఉన్నారు. సో వీళ్ళలో ఒక కండిషన్ ఏంటి అంటే ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ని మనం ఐడెంటిఫై చేయాలి. దాని గురించే ఈ వీడియో చేస్తున్నాను. హాయ్, నేను డాక్టర్ అనూష కంటిమహంతి, కిమ్స్ కడల్స్, విశాఖపట్నం. ఫస్ట్ థింగ్, ఎండోమెట్ ఎంత ఫ్రీక్వెంట్గా ఉంటుంది? లైక్ 1 in 10 ప్రొడక్టివ్ విమెన్. సో వీళ్ళల్లో అంటే మనకి ఆఫ్టర్ మెన్సెస్ టిల్ మన మెనోపాజ్ టైంలో ఈ టైం ఉన్న వాళ్ళకి 10 మందిలో ఒకరికి వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇది ఎందుకు వస్తూ ఉంటుంది అంటే మన ఎండోమెట్రియంలో అంటే యుట్రస్ తాలూకా లైనింగ్ ఉంటుందో సిమిలర్ సెల్స్ మనకి బాడీ అంటే రెస్ట్ ఆఫ్ ద క్యావిటీలో లైక్ పెల్విక్ రీజియన్లో కానీ లేకపోతే పెరిటోనియం కానీ లేకపోతే కొన్నిసార్లు విత్ ఇన్ ద స్కార్ ఆఫ్ ద సిజేరియన్ కానీ ఫామ్ అయితే గనక మనకి ఈ ఎండోమెట్రియోసిస్ అనే కండిషనే వస్తుంది. సో ఎప్పుడైతే మనకి మెన్స్ట్రుయేషన్ అవుతూ ఉంటుంది కదా, సిమిలర్ గానే హార్మోన్స్కి రెస్పాండ్ అవ్వడం వలన అక్కడ బ్లీడింగ్ అయ్యి అక్కడ ఏంటంటే క్లాట్ లాగా ఫామ్ అవుతూ ఉంటుందన్నమాట. దాన్నే ఎండోమెట్రియోసిస్ అంటాం. సో దీని వలన మేజర్గా వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే ఫస్ట్ వన్ ఈజ్ పెయిన్. మనకి పెల్విస్ ఏరియాలోనే మోస్ట్ కామన్గా వస్తూ ఉంటుంది. సో పెల్విక్ పెయిన్ అనేది వెరీ వెరీ కామన్ అండ్ మెయిన్ థింగ్ ఇట్ ఈస్ డ్యూరింగ్ మెన్స్ట్రుయేషన్ పెయిన్ సివియర్గా ఉన్నా లేకపోతే మెన్సెస్కి ముందు కానీ తర్వాత కానీ పెయిన్ ఎక్కువగా ఉంటే వీ హ్యావ్ టు కన్సిడర్ దిస్ యాజ్ ఎ పాసిబిలిటీ. దీనిలో స్టేజెస్ ఉంటాయి. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ టూ సివియర్ దెన్ ఇట్ లీడ్స్ టు బవల్ ఎడ్హెషన్స్. దాని వలన మోషన్కి వెళ్తున్నప్పుడు పెయిన్ కానీ యూరినేషన్ అప్పుడు పెయిన్ కానీ వస్తూ ఉంటుంది. అండ్ దీన్ని ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఎడ్హెషన్స్ అనేవి ఫామ్ చేసి ఫెలోపియన్ ట్యూబ్ అది డిస్టార్ట్ అవ్వడం వల్ల ఇన్ఫర్టిలిటీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి.